ఈరోజు మనం చీప్, అఫోర్డబుల్ క్లాత్స్ తోటి క్లాస్‌గా, రిచ్‌గా ఎట్లా కనిపియాలో మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకు పెద్ద పెద్ద కాస్ట్‌లీ బట్టలు అవసరం లేదు. మీకు జారా, హెచ్&ఎమ్, లూయి విటాన్, ప్రాడా ఇంత కాస్ట్‌లీ బ్రాండ్‌లు అవసరం లేదు. మీరు చీప్‌గా కూడా అంటే మీరు అఫోర్డబుల్ క్లాత్స్ తోటి కూడా మీరు రిచ్‌గా, క్లాస్‌గా కనిపిస్తారు. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. స్టెప్ నంబర్ 1 డోంట్ వియర్ లోగో అండ్ బ్రైట్ ఫ్లాషీ కలర్స్. ఇప్పుడు మీరు మూవీస్‌లల్లా రిచ్ మ్యాన్ చూసినట్లయితే మన ప్రాడా, గూచి బ్రాండింగ్ చూసి ఏమనుకుంటారు, బాగా ఉన్నవాళ్ళు ఇట్లా గూచి, ప్రాడా బ్రాండ్ యేసుకుంటాం అది ఇది అని చెప్పని అనుకుంటారు. కాకపోతే ద రియల్ వెల్తీ మ్యాన్ ఏమేసుకుంటాడో తెలుసా? వైట్ లెనిన్ షర్ట్, కాశ్మీర్ స్వెటర్, ట్రౌజర్స్, స్లిమ్ ఫిట్ టీ షర్ట్స్. వాళ్ళు ఈ బ్రాండ్స్, లోగోలేసుకోరు. అంటే మేము రిచ్చు అని చెప్పి ఇట్లా చూపించుకోరు. క్వైట్ లగ్జరీ అంటారు దాన్ని. క్వైట్ లగ్జరీ అంటే ఏందంటే, మనం చూపించుకోము. కానీ ఎక్స్‌పెన్సివ్‌గా, ప్రీమియంగా కనిపిస్తాం. అదెట్లా చేయాలో సింపుల్ చెప్తా. మీరు బట్టలు కొనేటప్పుడు మైండ్‌లో ఒకటే గుర్తుపెట్టుకోరి. నేను లోగోస్ ఎయ్య. అడిడాస్ లోగో, నైకీ లోగో, గూచి, ప్రాడా లోగోలు అని చెప్పి ఫేకులు కొనుడు, ఫేక్ రోలెక్స్ వాచులు ఈ పని బంద్ జేసుకో. అట్లా బంద్ జేస్తే నువ్వింకా రిచ్‌గా గాదు గదా! చీప్‌గా కనిపిస్తావు. సెకండ్ ఏందంటే, అల్ట్రా రిచ్ పర్సన్‌ని, ట్రయింగ్ టు బి రిచ్ పర్సన్‌ని ఎట్లా గుర్తుపట్టాలో దెలుసా? వాళ్ళ కలర్ థీమ్. రిచ్ పీపుల్ ఏం జేస్తారంటే, వాళ్ళు పింకు, బ్రైట్ పింకు, నియాన్ గ్రీన్, నియాన్ బ్లూ ఇట్లాంటి బ్రైట్ ఫ్లాషీ కలర్స్ ఏసుకోరు. వాళ్ళు న్యూట్రల్ టోన్స్ ఏసుకుంటారు. న్యూట్రల్ టోన్స్ అంటే బీచ్, వైట్, పౌడర్ బ్లూ, నేవీ బ్లూ, గ్రే, చార్కోల్. ఎందుకంటే ఈ కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ ఈజీ అయితాయి. ఇంకా మనల్ని ప్రీమియంగా చూపిస్తాయి. మళ్ళీ ఇంకొకటేందంటే, మీరు ఆ కలర్స్ తీసుకుంటే మీరు రిపీటెడ్‌గా యేసుకున్నా గూడా ఎవ్వరు గుర్తుపట్టరు. రిచ్ పీపుల్ బ్రాండ్స్ మీద ఎక్కువ ఫోకస్ జేయరు. అంటే చేస్తారు. కాకపోతే మెయిన్ థింగ్ ఏందంటే, వాళ్ళు ఎక్కువ ఫోకస్ జేసేది టైలరింగ్ మీద. మీరెప్పుడన్నా గుర్తుపెట్టుకోరి బ్రాండ్స్ ఏం జేస్తదంటే, ఒక 6 ఫీట్ మోడల్‌ని దృష్టిలో పెట్టుకొని క్లాత్స్‌ని డిజైన్ జేస్తది. నువ్వు 6 ఫీట్ ఉన్నావా? లేవు. నేనున్నానా? అంటే ఒక 2 ఇంచెస్ తక్కువ. నేను గూడా లేను. మనం ఏం జేయాలంటే, ప్రతి ఒక్కడి బాడీ టైప్ వేరే ఉంటది. నువ్వు బల్కీ ఉంటావు. ఒకళ్ళు లీన్ ఉంటారు. ఒకళ్ళు మస్కులర్ ఉంటారు. సో, వాళ్ళ బాడీ టైప్‌కి తగ్గట్టు ప్రతీదీ టైలర్ చేపిచ్చుకోవాలె. నువ్వు ప్రతీదీ టైలర్ చేపిచ్చుకొని, నీ షర్ట్, నీ ట్రౌజర్ ప్రతీదీ నీ బాడీకి పర్ఫెక్ట్ ఫిట్ ఉంటే, నువ్వు రూ. 50 షర్ట్ అయినా సరే, థ్రిఫ్టీ చేసినా సరే, అది నీకు 5,000 కంటే రిచ్ లుక్ ఇస్తది. నేనేం సజెస్ట్ చేస్తా అంటే, పాంట్స్ మొత్తం ఎక్కువ కింద మడతలు రాకుండా చూసుకోరి. ప్యాంట్ పర్ఫెక్ట్ లెంగ్త్‌ని కట్ చేపియరి. సెకండ్ ఏందంటే, మీరు స్లిమ్ ఫిట్ ప్రిఫర్ చేసుకుంటే స్లిమ్ ఫిట్ ఏసుకోరి ఏం గాదు. ఇంకొకటి షర్ట్స్ ఏందంటే, చెస్ట్ దగ్గర మంచి ఫిట్టెడ్ ఉండాలి. టైట్ గాదు, ఫిట్ ఉండాలి. స్టమక్ దగ్గర లూజ్ ఉండాలి. లెంత్ మీ జీన్స్ జిప్ దాటొద్దు. ఇట్లా మీరు జేస్తే, మీరు ఎక్స్‌పెన్సివ్‌గా, క్లాసిక్‌గా కనిపిస్తారు. టైలర్ ఎవ్రీథింగ్. మీరు క్లాస్‌గా కనిపియాలంటే పాలిస్టర్ ఏసుకురనుకో చీప్‌గా కనిపిస్తారు. ఇదెందుకు చెప్తున్నా అంటే, మనం క్లాస్‌గా కనిపియాలంటే మన క్లాతింగ్ మెటీరియల్ చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు మంచి ఫంక్షన్‌కి పాలియస్టర్ ప్యాంట్ ఏసుకొని పోయినావనుకో, నీకది నైట్ ప్యాంట్ లుక్ లెక్కుంటది. షూ మీద గూడా కరెక్ట్ ఫాల్ పడది. అదే నువ్వు లెనిన్ ప్యాంట్ ఏసుకుంటే, దాని ఫాల్ డిఫరెంట్ ఉంటది. దాని కంఫర్ట్ డిఫరెంట్ ఉంటది. అది మిమ్మల్ని ప్రీమియంగా, లగ్జరియస్‌గా చూపిస్తది. సో, మనం క్లాస్‌గా కనిపియాలంటే వియర్ లెనిన్. బ్రో లెనిన్ 5,000, 6,000 ఉంటది బ్రో. ఎట్లా బ్రో అంటే థ్రిఫ్టీ. థ్రిఫ్ట్ చేస్తే నీకు 250లో కూడా షర్ట్ దొరుకుతది. రూ. 100లో కూడా ప్యాంట్ దొరుకుతది. థ్రిఫ్ట్ చేసి దాన్ని మంచిగా టైలరింగ్ చేపించుకుంటే నువ్వు 10,000, 20,000 పెట్టినోని కన్నా నువ్వే స్టైలిష్‌గా కనిపిస్తావు. సో, థ్రిఫ్ట్ చేయాలి. ఇంకొకటి నేచురల్ ఫ్యాబ్రిక్స్ ఏసుకోవాలి. కాటన్, లెనిన్, వూల్ ఇట్లాంటి ఇట్లాంటి క్లాతింగ్ మెటీరియల్ నువ్వేసుకుంటే, నువ్వు ఫుల్ రిచ్‌గా, లగ్జరియస్‌గా కనిపిస్తావు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్
మీరు క్లాస్‌గా కనిపియాలంటే. లోగోసు, ఆ చెప్రీ టీ షర్ట్సు, ఆ బ్యాగీ అల్ట్రా బ్యాగీ ప్యాంట్లు ఇవి బంద్ జేసి, అవిటిని రీప్లేస్ జేయాలె. ఎట్లా? ఆ ప్రింటెడ్ బ్యాగీ టీ షర్ట్‌ని మీరు టెక్స్చర్ పోలో తోటి రీప్లేస్ జేయాలి. ఆ బ్యాగీ చినిగిపోయిన జీన్స్‌ని మీరు టైలర్ ఫిట్ గూర్ఖా ప్యాంట్స్, స్ట్రెయిట్ ఫిట్ ట్రౌజర్స్ తోటి రీప్లేస్ జేయాలి. ఆ చెప్రి, ఆ చంకీ చంకీ దొడ్డు దొడ్డు లేసులుంటాయి జూడు మన షూస్‌కి, అవిటిని నువ్వు చెల్సే బూట్స్ తోటి రీప్లేస్ చేస్తే నీ ఔట్‌ఫిట్ క్లాస్‌గా అయిపోతది. నువ్వు లగ్జూరియస్‌గా కనిపిస్తావు. రిచ్‌గా కనిపిస్తావు. ఇట్లాంటి ఫ్యాషన్ కంటెంట్ కోసం ఫాలో కొట్టి పెట్టుకో. నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్ కంటెంట్ వీక్లీ బేసిస్ ఒస్తది.